నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళం వేసిన ఇల్లే టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులు. మొబైల్ ఫోన్ల రికవరీ బాధితులకు అందజేసిన యోగేష్ గౌతమ్. ఇందిరమ్మ పథకంలో పేదలకు జరుగుతున్న అన్యాయం. ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న బిర్లా ఐలయ్య. పేదవారికి అండగా వ్యాళ్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్. మంచిర్యాల జిల్లాలో నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా. ఈ నెల 20న సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు. ఓల్డ్ బోయిన్పల్లిలో రోడ్లపైన చెత్త వేస్తున్న కాలనీ వాసులు. మగవారు ఆడవారిలా మారే చిత్రమైన జాతర. సీఎంతో డిన్నర్ కి హాజరైన నాగార్జున. అర్ధరాత్రి వేళ తాళాలు వేసి ఉన్న ఇంట్లపై దొంగలు హల్చల్ చేస్తున్నారు. తాళాలు వేసిన ఇంటిని టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్లో దొంగలు అర్ధరాత్రి 1 గంట సమయంలో తాళం వేసిన 2 ఇళ్లపై దాడి చేశారు. మరికంటి మంజుల ఇంట్లో దొంగలు పడి తాళం పగలకొట్టి బీరువాలో దాచిన 30,000 నగదు, 25 తులాల వెండి అపహరించారు. మరో ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఇంటి యాజమాని కిష్టమ్మ లేచి అరవడంతో దుండగులు పారిపోయారు. మంజుల తన చెల్లెలు ఆరోగ్యం బాగాలేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను పట్టుకొని న్యాయం చేయాలని బాధితురాలు కోరుతున్నారు. మేము దర్పల్లికి పోయినాం. సాయంత్రం 4 గంటలకు అట్లా పోయినాం. వచ్చేసరికి పొద్దున వచ్చి చూసే వరకు కుళ్ళ ఉన్నాయి దర్వాలని. బంగారం ఉండే ఒక 20 తులాలు, 30,000 పైసలు ఉండే. ఓడ్లకు దానికి దీనికి అనేసి 30,000 తెచ్చినాయి. ఆ పైసలు ఉన్నాయి అంతే. చూసే వరకు కుళ్ళ ఉన్నాయి మొత్తం దర్వాలు. నేను దర్పల్లికి పోయినా మా అమ్మ వాళ్ళ ఇంటికి. 4-5 రోజులు అయిపోయి మా చెల్లె హెల్త్ బాగాలేదు. అక్కడికి పోయి ఉన్నాక అంత ఇక రోజు మా కొడుకు ఇక్కడ జీతం ఉండి ఇన్నే ఉంటాడు. ఇక ఈ రాత్రి ఒక రోజు రా బిడ్డ అంటే వచ్చింది. వచ్చే వరకల్లా మేము పొద్దుగాల చూసే వరకల్లా ఇక దర్వాలలో కొళ్ళు ఉన్నాయి. ఇంత ఎండుండే పోయింది, పైసలు ఉండే పోయినాయి. పైసలు 35,000 35,000 తెచ్చి పెట్టిండంట మా కొడుకే. ఎండేమో 25 తులాలు ఎండి తెచ్చి పెట్టినాం ఇంట్లో. ఇక పాస్బుక్ సాయంత్రం 4 లాకేష్ పేరు అందుకని గైన్ ఉంది అన్నట్టు. అందుకని గైన్ ఉంది. ఇది అలగొట్టలేదు కదా. సిఐఆర్ పోర్టల్ ద్వారా 91 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు యోగేష్ గౌతమ్ ఐపీఎస్. నారాయణపేట జిల్లాలో సిఐఆర్ పోర్టల్ ద్వారా 91 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ సిఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ వెబ్ పోర్టల్లో కానీ ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గత 2 నెలల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న 91 మంది బాధితుల మొబైల్ ఫోన్లను కనిపెట్టి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నూతన టెక్నాలజీ ఆధారంగా నారాయణపేట జిల్లా పరిధిలో మొత్తం 91 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని, వాటి విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించడం జరిగిందన్నారు. మొబైల్ దొంగతనం చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఎస్పీ పోలీసు అధికారులకు తెలిపారు. ప్రజలు ఎవరూ కూడా పాత మొబైల్ ఫోన్లను కొనరాదని, చోరీ అయిన మొబైల్ ఫోన్లను కొనడం, అమ్మడం నేరమని ఎస్పీ తెలిపారు. తరతర ప్రకారంగా పోతున్నాయో అది మీ సేవలో విక్టిమ్స్ ఆర్ కంప్లైంట్స్ వాళ్ళు
కంప్లైంట్ చేస్తారు మా మొబైల్ మిస్ అయినాయి. అది ఆటోమేటిక్ లాక్ అవుతుంది. లాక్ అయిన తర్వాత మళ్ళీ వెన్ ఇట్ గెట్స్ అగైన్ యూజ్డ్, మళ్ళీ యూజ్ అయినాక మనకి ట్రేసబిలిటీ రిపోర్ట్ వస్తుంది. సో రిపోర్ట్ వచ్చినాక మనకి ఆ మొబైల్ సంబంధించి డీటెయిల్స్ వచ్చినాక దానిపైన మనం చర్యలు తీసుకుంటాము. ఆ క్రమంలో మనకి అవుట్ ఆఫ్ లాస్ట్ 1 monthలో అవుట్ ఆఫ్ 900 ట్రేసబిలిటీ రిపోర్ట్ 91 మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ 91 మొబైల్స్ రకరకంగా అన్ని కంపెనీస్ది ఉన్నాయి, కొన్ని కొత్తలు ఉన్నాయి, కొన్ని పాతలు ఉన్నాయి. ఈ ప్రతి కేసులో కూడా మనం వేరే వేరే రకంగా చూసుకుంటాం. కొన్ని నిజమైన లాస్ట్ అయినట్టు ఉంటాయి, కొన్ని బస్ స్టాండ్లో దొంగతనం విధంగా తీసుకుంటారు. అది మనం దానిపైన చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేస్తాము. అండ్ దొంగను పట్టుకొని అది బ్యాక్ ట్రాక్ చేసుకొని దొంగలు పట్టుకొని దానిపైన కూడా చర్యలు తీసుకుంటాం లీగల్ ప్రకారంగా. 15 lakh వర్త్ ఈరోజు రికవర్ చేయడం జరిగింది. దామర్గిద్ద 5 మొబైల్స్, ధన్వాడ 5 మొబైల్స్, కోస్గి 5 మొబైల్స్, కృష్ణ 10 మొబైల్స్, మద్దూర్ 6 మొబైల్స్, మాగనూర్ 6 మొబైల్స్, మక్తల్ 10 మొబైల్స్, మరికల్ 8 మొబైల్స్, నారాయణపేట్ టౌన్ 15 మొబైల్, నడవ 13 మొబైల్, ఉత్కూర్ 5 మొబైల్, నారాయణపేట్ రూరల్ 3 మొబైల్. సో ఆల్మోస్ట్ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్లో మొబైల్ పోయినాయి. ఆ పోయిన మొబైల్ దానిలో ఏదైతే మనకి ట్రేసబిలిటీ రిపోర్ట్ వచ్చినాయి, ఆ రిపోర్ట్ ప్రకారంగా మనం అన్ని పోలీస్ స్టేషన్స్లో పని చేసిన తర్వాత మన వాళ్ళు ఐటీ సెల్ ద్వారా కోఆర్డినేట్ చేస్తూ లోకల్ పోలీస్ స్టేషన్ ద్వారా వాళ్ళని ట్రాక్ చేసి అన్ని మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది. ఎప్పుడైనా మొబైల్ లాస్ట్ అయిన తర్వాత రిపోర్ట్ చేసినాక there is a central database which is called CEIR portal, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. అక్కడే ఈ మొబైల్స్ అన్నీ బ్లాక్ చేయడం జరుగుతుంది. బ్లాక్ అయిన తర్వాత వెనెవర్ ఇట్ ఈస్ అగైన్ యూజ్డ్, మళ్ళీ కొత్త సిమ్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్లీ ట్రేసబిలిటీ రిపోర్ట్ అనేది మొబైల్ వాడుతున్నాను అనేది మనకి పోలీస్కి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చినాక దానిపైన మనం విల్ స్టార్ట్ యాక్టింగ్ ఆన్ దాట్. ఈ నారాయణపేట్ జిల్లాలో ఐటీ సెల్ తరఫు నుండి ట్రేసబిలిటీ రిపోర్ట్ పెట్టుకొని దానికి ఫాలో అప్ చేస్తూ లోకల్ పోలీస్ స్టేషన్ ద్వారా అది అన్ని మొబైల్స్ రికవర్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది పేదలు ఉన్నారు. ఇల్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. కానీ వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చోటు మాత్రం దక్కడం లేదు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని సిర్పూర్ గ్రామ పంచాయతీలోని డౌనల్ చాకలివాడలోని గుబ్డే తారాభాయి అనే మహిళ తన జీవితాన్ని ఒక ఇంటి ఆశతో గడిపింది. అన్యాయం ముసురుకున్న వేళ ప్రభుత్వ తలుపులు తట్టిన తారాభాయి అధికారుల నిష్క్రియతతో మరింత నీరసించిపోయింది. ఇప్పుడు ఈ విషయంలో మౌనంగా ఉండటం ఎవరికీ హక్కు లేదు. ఇది పేద ప్రజల న్యాయ పోరాటం. తారాభాయి ఒక నిష్కలంకమైన ఆశ, కానీ అధికారుల చేతిలో బలి. తనదైన ఖాతా దర్పణం, ఆధార్, ఓటార్ గుర్తింపు అన్ని అర్హతలతో కూడిన తారాభాయికి ఇల్లు ఎందుకు పొందలేకపోయిందే? ఎవరి ఒత్తిడితో ఆమె పేరును జాబితా నుండి తొలగించారు? ఎందుకు ఆమె ఇంటి ఆశను రద్దు చేసినారు? ఎవరూ స్పందించలేదు. ఇది కేవలం తారాభాయి బాధ కాదు, ఇది ప్రభుత్వం తన పథకాలతో చేసిన మోసానికి తార్కిక నివాళి. ఇల్లు అనేది ఆశ్రయం మాత్రమే కాదు, అది ఓ ఆత్మగౌరవ నిదర్శనం. ఇందిరమ్మ పథకం అంటే న్యాయం, పేదలకు గృహ సురక్ష. కానీ ఇప్పుడు అది నాయకుల చేతిలో ఓటు రాజకీయాలకు ఓ సాధనంగా మారిపోయింది. ప్రజానిధులు కొంతమంది అనర్హుల చేతికి చేరడం, అర్హులైన తారాభాయి లాంటి వారు నిరాశతో వెనుతిరగడం, ఇది ఎంత దారుణం. ప్రజల నుండి అధికారుల దాకా గర్జించే జ్వాలలు తారాభాయి ఫైల్ను ఎందుకు నిలిపివేశారు? ఎవరి అంగీకారంతో ఆమె పేరును తొలగించారు? కమిటీ మీటింగ్ జరగకుండానే జాబితా ఎలా మారింది? బాధితురాలి ఫైల్ ప్రస్తుతం ఎక్కడ ఉంది? దాన్ని ఎవరు ఆపేశారు? ప్రజల నమ్మకానికి గండి పడితే పాలక వ్యవస్థే తుడుచుకు పెట్టుకుపోతుంది. ప్రజలు ప్రశ్నలు వేస్తే ప్రభుత్వ పాలన అఘాతంలో పడినట్టే. ఇదే పరిస్థితి కొనసాగితే ఇల్లు ఇవ్వలేదు అని కాదు, ఇల్లు దోచేసింది ప్రభుత్వం అని చరిత్ర చెప్పక తప్పదు. గుబ్డే తారాభాయికి తక్షణమే ఇల్లు మంజూరు చేయాలి. జాబితా నుండి పేర్లు తొలగించిన అధికారులపై శాఖపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి.
మండల స్థాయిలో నిర్దిష్టంగా కమిటీ మీటింగ్ నిర్వహించి విచారణ జరిపి నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పించాలి. ప్రతి వంచనకు ఓ విధి తీర్పు ఉంటుంది. ప్రతి గళాన్ని అణచాలని చూసిన ప్రతి అధికారి ఒకరోజు ప్రజల ముందు గుండెలు దడపడేలా నిలిచే రోజులు వస్తాయి. తారాబాయి కోసం మొదలైన పోరాటం ఒక్కరి కోసం కాదు, ప్రతి పేద ఇంటి హక్కు కోసం. పేరేంటి? ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నారా మీరు? దరఖాస్తు చేసుకుంటే ఇల్లు వచ్చిందా? అధికారులకు వెళ్ళి కలిసిరా మీరు? కలిస్తే ఏమన్నారమ్మా? ఇస్తా అన్నారు, ఇయ్యలేరు, పక్క వేసిండ్లు. మన ఇప్పుడు ఈ మట్టి గోడల ఇంట్లో మీరు ఏ రకంగా ఇబ్బంది పడుకుంటూ వర్షాకాలంలో మీరు జీవిస్తున్నారమ్మా? ఇట్లనే ఇక ఎవరు లేనప్పుడు ఇక ఏం చేసుడు, ఇక ఎవరు పట్టించుకుంటా లేదు. అమ్మ మీకు ఇబ్బంది అనిపిస్తలే మరి? అనిపిస్తున్నది. మరి అది అధికారులకు చెప్తే పట్టించుకుంటలేరా? పట్టించుకుంటలేరు. అధికారులు ఏమంటారమ్మా మరి? ఈ అధికారంలో ఏమంటారు, ఇస్తాం అంటారు, అయిపోయి కామసు కూర్చుంటున్నారు. ఈ ఇంట్లో ఎన్ని సంవత్సరాల నుండి మీరు నివసిస్తున్నారు? 70 సంవత్సరాల నుండా? అమ్మ వర్షాకాలంలో వర్షపు నీళ్ళు ఇళ్ళలో వస్తే మీరు ఏ రకంగా జీవిస్తున్నారమ్మా? వంట ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, వంటకు మాకు ఇబ్బంది అవుతున్నది, మాకు జాగా లేదు ఉండేటందుకు. అమ్మ వంట ఎక్కడ వండుకుంటారు మరి వర్షాకాలంలో? మట్టి పొయ్యిలా. నీళ్ళు వస్తే ఎట్లా వండుకుంటారు అంటున్నా? అదే అట్లనే వండుకుంటున్నాం, ఇబ్బంది పడి వేసుకుంటా. వంగపల్లి గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో నవగ్రహ విగ్రహాల ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్యారెడ్డి, మాజీ ఎంపీపీ చీరా శ్రీశైలం, కానుగు బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ పేదవారికి అండగా నిలుస్తుంది. ఆటో కార్మికుడిని ఆదుకుంది. రామగుండం పట్టణం బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు ఎండి అతారుద్దీన్ రోజువారీ కిరాయికి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఫైనాన్స్ లో సొంత ఆటో కొనుక్కోవడానికి డౌన్ పేమెంట్ గా 30,000 రూపాయలు అవసరం కాగా వ్యాళ్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా 30,000 రూపాయలు వారికి అందించి సొంత ఆటో కొనుక్కోవడానికి సహాయం చేశాడు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతాపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి జాహిద్ పాషా ఆధ్వర్యంలో గోదావరికని ఐపీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంతర్గాం మండల మాజీ జెడ్పీటీసీ ఆముల నారాయణ పాల్గొని మాట్లాడారు. వ్యాల హరీష్ రెడ్డి నియోజకవర్గంలో పేద ప్రజలకు అనేక రకాలుగా ఆదుకుంటున్నారని, అదేవిధంగా కార్యకర్తల సమస్య తెలుసుకొని వెంటనే పరిష్కారం చూపుతున్నారని, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. వారు అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండి ఇలా పేదలను అదేవిధంగా కార్యకర్తలను ఆదుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి, బక్కి కిషన్, పోలాడి శ్రీనివాసరావు, రొడ్డ సంపత్ తదితరులు పాల్గొన్నారు. అన్నగారు చాలా అమెరికాలో ఉండి కూడా టీఆర్ఎస్ కార్యకర్తలను గుర్తిస్తారు. చాలా థ్యాంక్ యూ అన్న. నాకు ఒక జీవనోపాధి ఇచ్చారు. బీఆర్ఎస్లో 5 సంవత్సరాల నుంచి నేను హార్ట్ఫుల్లీ ఒక బీఆర్ఎస్ ఆర్మీ లెక్క, బీఆర్ఎస్ కార్యకర్త లెక్క వర్క్ చేసిన. కానీ మీరు అక్కడ ఉండి కూడా గుర్తించినంటే నేను ఇక్కడ ఉన్న ఈ ఫౌండేషన్ ద్వారా ఇలా అందరికీ, వాళ్ళ జాహిద్ పాషాపైకి, అన్నగారికి, ప్రతి ఒక్కళ్ళకు ఈ ఫౌండేషన్కి అందరికీ నా మనసు తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై బీఆర్ఎస్. మన వేలాల హరీష్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పించిన ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జావేద్ పాషా గారికి, మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి గారికి, మిగతా మిత్రులందరికీ, శ్రీనివాసరావు గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మన విహెచ్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వాల్య హరీష్ రెడ్డి అమెరికన్ వారు మన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలోని మన రామగుండం నియోజకవర్గంలోని పేదలకు, పేద ముస్లింలకు, బడుగు బలహీన వర్గాలకు వారి ఫౌండేషన్ తరఫున సాయం చేస్తున్నారు. మొన్న మార్చి 15, 17 తారీఖున 2 పెద్దంపేట యువకులు యాక్సిడెంట్ అయిపోతే వాళ్ళ కుటుంబానికి పండగ నిలిచి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు సాయం చేసిండు.
అలాగనే మన మైనారిటీ పేద ముస్లిం రామగుండానికి చెందిన మన పేద ముస్లిం అయిన అఖ్తర్ కూడా వారి జీవనోపాధ్యాయానికి ఈ 30,000 రూపాయలు మన విహెచ్ఆర్ ఫౌండేషన్ వాళ్ళ హరీష్ రెడ్డి గారు సాయం చేసడం చాలా సంతోషకరమైన విషయం. వారు ఇంకా పేదలకు మన రామగుండానికి వారు మన పేదలకు పేద ముస్లింలకు బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఇంకా సాయం చేయాలని వారు ఎల్లలు ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ మీరు సెలవు తీసుకుంటారు. అది కొన్నటువంటి సందర్భంలో గౌరవనీయ నాయకులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి గారికి యొక్క ఇట్లా అతనికి ఉపాధి నిమిత్తము సొంత ఆటో కొనుక్కోవడానికి సాయం చేయవలసిందిగా కోరితే వారి తరపున ఒక 30,000 రూపాయలు అందించి ఫైనాన్స్లో ఆటో ఇప్పించడం జరిగింది. కాబట్టి హరీష్ రెడ్డి గారికి మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గౌరవనీయులు మాజీ జెడ్పీటీసీ ఆమల నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. నోబెల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ మరియు సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. నోబెల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ మరియు సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో రామగుండం ఏరియా 1, 2 and 3 ఏరియా, పెద్దపల్లి మరియు మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం దాదాపుగా 100కు పైగా కంపెనీలతో 3,000కు పైచిలుకు ఉద్యోగాల కొరకు మెగా జాబ్ మేళాను మే 18 ఆదివారం రోజున ఉదయం 8 గంటల నుండి గోదావరి కనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ యొక్క అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలియజేశారు. ఈ సందర్భంగా రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఏసీపీ మడత రమేష్, డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు, RG1 GM లలిత్ కుమార్ చేతుల మీదుగా మెగా జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. సింగరేణి కోలియరీస్ ద్వారా ఒక జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. మోర్ దెన్ 25 సెక్టర్స్ నుంచి రిక్రూటర్స్ అందరు వస్తున్నారు. వాళ్ళు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్ అందరు డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తీసుకువస్తున్నారు. మీ మాధ్యమంలో మాకు అందరు స్టూడెంట్స్తో, ప్రజలతో రిక్వెస్ట్ ఉంది, మీరు ఈ జాబ్ మేళాలో ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేయండి. తప్పకుండా ఈ అవసరంకి లాభం తీసుకోండి. మీ కెరియర్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పివటల్ పాయింట్ తీసుకురావడానికి ఇది ఎఫర్ట్ మన లోకల్ GM గారు లలిత్ కుమార్ గారు, మన చైర్మన్ సింగరేణి కోలియరీస్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇట్స్ ఎ వెరీ కమెండబుల్ అండ్ అప్రిసియబుల్ ఎఫర్ట్. పోలీస్ వైపు కూడా మేము ఈ పనికి అన్ని వైపు సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. 4 లేబర్ కోడ్ల రద్దుకై మే 20న సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఐక్యవేదిక సభ్యులు. 4 లేబర్ కోడ్ల రద్దుకై మే 20న సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని HMS, IFTU, TSUS, AIFTU, TNTUC, SCKS సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతంకై ప్రచారంలో భాగంగా సింగరేణి RG1 డివిజన్ పరిధిలో 1 ఎన్క్లేవ్ గని వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు, IFTU రాష్ట్ర అధ్యక్షులు I. కృష్ణ, TNTUC రాష్ట్ర నాయకులు S. రవీందర్, HMS నాయకులు దొబ్బెడ సతీష్,
టీఎస్యూఎస్ నాయకులు శేఖర్లు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు గనులను అమ్మకానికి పెట్టిందని, బొగ్గు పరిశ్రమను సజీవంగా సమాధి చేస్తుందని, సింగరేణిలో కొత్త బావులకు అనుమతించకుండా కట్టడి చేస్తుందని, బొగ్గుకు రేటును పెంచుకోకుండా అడ్డుపడుతుందని, ప్రైవేట్ ఆదానీల బొగ్గును అధిక ధర కొనుగోలు చేస్తుందని, అంబానీ, ఆదానీ లాంటి మోదీ మిత్రులకు దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలు అప్పగించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఇందులో భాగంగానే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, బొగ్గు పరిశ్రమ రక్షణ కోసం సింగరేణి బొగ్గు గనులను కాపాడుకునేందుకు కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమ్మె పిలుపులో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక భాగస్వామిగా ఉందని, మే 20న సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుంచి కూడా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులు అయినటువంటి ఆదానీ, అంబానీ, జిందాల్, వేదాంత లాంటి అనేక కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి పరిస్థితిని ఇవాళ మొత్తం భారతీయ జనతా పార్టీ ఇవాళ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దానికి కారణం ఏమిటంటే స్వతంత్ర భారతదేశంలో 29 కార్మిక చట్టాలని అమలు జరిగి ఆ హక్కులపైన, సమస్యలపైన వాటి ద్వారా అనేక రకాల లబ్ధి పొందినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ కార్మిక చట్టాలన్నింటినీ మార్చి 4 లేబర్ కోడ్స్గా తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్స్ వచ్చినట్టయితే కార్మిక చట్టాల ప్రకారంగా ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేదు, సమ్మె చేసేటువంటి హక్కు లేదు, పని దినాలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ఏదైతే మనం పరిశ్రమల దగ్గర గేట్ మీటింగ్లు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ హక్కు లేనటువంటి పరిస్థితి. ఎక్కడైతే మనం పరిశ్రమలో ఇంతకుముందు మనం 15 రోజులు సమ్మె నోటీస్ ఇచ్చి మనం సమ్మె చేసేవాళ్ళం. కానీ ఈరోజు 60 రోజుల సమ్మె నోటీస్ ఇచ్చి మనం సమ్మెలోకి పోవాలంటున్నారు. అది కూడా చర్చలలో ఉన్నప్పుడు సమ్మెలోకి పోవడానికి వీల్లేదు. సమ్మె చేసినట్టయితే మొత్తం ఆ కార్మిక సంఘానికి ఆ మొత్తం నష్టాన్ని కూడా జరిమానా రూపంలో విధించడం జరుగుతుంది. సమ్మెకు నాయకత్వం వహించినటువంటి నాయకులపైన 3 నెలలు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చారు. గతంలో నుంచి మనం ఇప్పటి వరకు 8 గంటల పనిదినం చేస్తున్నాం. ఇప్పుడు 14 గంటలు రాబోతుంది. వారానికి 4 రోజులు మాత్రమే పని ఉండాలని చెప్తున్నారు. ఇవన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇది ఏ పరిశ్రమకో ఏ రాష్ట్రానికో సంబంధించింది కాదు, ఇది దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి ఉరితాలు కనుకనే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, ఎల్ఐసీలు, బ్యాంకులు అన్నీ కలిసి సంయుక్తంగా మే 20న సమ్మెకు పిలుపునిచ్చినాయి. ఈ పిలుపులో కూడా సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతంలో గల పలు కాలనీలలో ఇష్టానుసారంగా రోడ్ల మీద పడవేస్తున్న చెత్త. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. గంగమ్మ జాతర మూలాలు తిరుపతి చరిత్రలో లోతుగా ఉన్నాయి. గంగమ్మను శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా భావిస్తూ ప్రతి ఏటా జాతరను ఘనంగా నిర్వహిస్తారు. ఒక్కో రోజు ఒక్కో వేషధారణలో అమ్మవారిని కొలుస్తారు. గంగమ్మ జాతర మూలాలు తిరుపతి చరిత్రలో లోతుగా ఉన్నాయి. గంగమ్మను శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా భావిస్తారు. ఆమె అవిలాల గ్రామంలో జన్మించినట్లు స్థానిక ఐతిహ్యాలు చెబుతున్నాయి. ఈ పండుగ మూలం ఒక దుష్ట శాసనకర్త అయిన పాలెకాడు కథతో ముడిపడి ఉంది. పాలెకాడు స్త్రీలను వేధించడం, వారిపై అత్యాచారాలు చేయడం వంటి దుర్మార్గాలకు పాల్పడేవాడు.
ఈ అన్యాయాన్ని అంతం చేయడానికి జగన్మాత గంగమ్మగా అవతరించిందని నమ్ముతారు. గంగమ్మ పాలెకాడిని బయటకు రప్పించడానికి 7 రోజుల పాటు వివిధ వేషాలు ధరించి అతనిని ఆకర్షించి చివరి రోజున రాజు వేషంలో అతన్ని చంపినట్లు ఐతిహ్యం. ఈ వీరోచిత చర్యను స్మరించుకోవడానికి తిరుపతి ప్రజలు గంగమ్మ జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతర స్త్రీ శక్తి న్యాయం కోసం నిలబడే సందేశాన్ని అందిస్తుంది. జాతర మే నెలలో 2వ మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో ప్రారంభమవుతుంది. ఆ సమయంలో డప్పు వాయిద్యాలతో ప్రకటన చేస్తారు. ఆ సమయంలో ఊరి ప్రజలు వీధుల్లో ఉండకూడదని సాంప్రదాయం. ఆలయం వద్ద విశ్వరూప స్తంభానికి వడిపాలు కట్టడంతో జాతరకు శ్రీకారం చుడతారు. జాతరలో అత్యంత ఆకర్షణీయమైన అంశం భక్తులు ధరించే వివిధ వేషాలు. గంగమ్మ పాలెకాడును ఆకర్షించడానికి 7 రోజులు 7 వేషాలు ధరించినట్లు భక్తులు కూడా బైరాగి, బండవేషం, తోటి వేషం, దొరవేషం, మాతాంగి వేషం వంటి విచిత్ర వేషాలను ధరిస్తారు. ఈ వేషాలలో శరీరంపై సుత్త, కుంకుమ, బొగ్గు లేదా ఇతర రంగులు రాసుకోవడం, నీమ ఆకులు, రెల్ల కాయలు, దండలు ధరించడం సాధారణంగా కనిపిస్తుంది. జాతర చివరి రోజున పురుషులు స్త్రీల వేషాలు ధరించి ఆలయానికి వెళ్తారు. ఈ సాంప్రదాయం గంగమ్మ స్త్రీ శక్తిని గౌరవించడానికి, ఆమె పాలకాడుపై సాధించిన విజయాన్ని స్మరించడానికి జరుపుతుంటారు. ఈ రోజును స్త్రీల గౌరవానికి ఒక సంకేతంగా భావిస్తారు. ఆధునిక కాలంలో ఈ సాంప్రదాయం పాటించే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జాతరలో మగవారు స్టైలిష్ చీరలు, విగ్స్, మేకప్, గొగుల్స్ వంటివి ధరించి ప్రత్యేక ఆకర్షణగా కనబడుతుంటారు. చివరి రోజున ఆలయం ముందు గంగమ్మ విశ్వరూప మట్టి విగ్రహం నిర్మించబడుతుంది. పేరంటాలు వేషంలో ఒక వ్యక్తి ఈ విగ్రహం చెంపను తొలగిస్తాడు. దీనిని చెంప తొలగింపు అంటారు. ఈ మట్టిని భక్తులకు పంచుతుంటారు. ఇందులో ఔషధ గుణాలు కలిగి ఉంటాయని భక్తుల నమ్మకం. హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మకమైన 72వ మిస్ వరల్డ్ పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకమైన 72వ మిస్ వరల్డ్ పోటీలు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ఇటీవల మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. ఈ పోటీల్లో దాదాపు 110 దేశాలకు సంబంధించిన అందగత్తెలు పాల్గొంటున్నారు. మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ నగరం సందడిగా మారింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఇటీవల చార్మినార్ వద్ద సందడి చేశారు. గత రాత్రి తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీదారులకు చౌమాహల్లా ప్యాలెస్లో పసందైన విందును ఏర్పాటు చేసింది. ఈ విందుకి 110 దేశాలకు సంబంధించిన అందగత్తెలు, మిస్ వరల్డ్ నిర్వాహకులు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విందుకి టాలీవుడ్ ప్రముఖులను కూడా ఆహ్వానించారు. విశేషం ఏమిటంటే మిస్ వరల్డ్ పోటీదారులకు ఏర్పాటు చేసిన విందుకి అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ ఫ్యామిలీలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. స్వయంగా సీఎం ఇన్వైట్ చేయడంతో నాగార్జున, అల్లు అరవింద్ విందుకి హాజరయ్యారు. వీళ్ళిద్దరూ సీఎం రేవంత్ రెడ్డితో ముచ్చటిస్తూ కనిపించారు. కొన్ని నెలల క్రితం తెలంగాణలో జరిగిన కొన్ని వివాదాస్పద ఘటనల కారణంగా ఇటు అక్కినేని ఫ్యామిలీ, అటు అల్లు అరవింద్ ఫ్యామిలీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది. దీనిపై నాగార్జున కోర్టులో పోరాటం చేస్తానని కూడా తెలిపారు. ఇక అల్లు అరవింద్ ఫ్యామిలీ విషయానికి వస్తే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు అల్లు అర్జున్ని అరెస్టు చేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ బెయిల్పై విడుదలయ్యారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య విభేదాల గురించి ఆ టైంలో చర్చలు జరిగాయి. ఓ మీడియా సమావేశంలో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం కూడా చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో వివాదాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే నాగార్జున, అల్లు అరవింద్ ఫ్యామిలీలని డిన్నర్కి ఆహ్వానించారా అనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ని కూడా ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అల్లు అర్జున్ ఈ డిన్నర్కి హాజరు కాలేదు. అల్లు అర్జున్ అందుబాటులో లేకపోవడం వల్లే డిన్నర్కి హాజరు కాలేదని కొందరు చెబుతున్నారు. కానీ బన్నీ మరోసారి రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. కానీ అల్లు అరవింద్ హాజరై సీఎం రేవంత్ రెడ్డితో సరదాగా మాట్లాడారు. దీంతో వీరి మధ్య వివాదాలు సమిసిపోయినట్లే అని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు నాగార్జున కూడా రేవంత్ రెడ్డితో డిన్నర్లో కలిసి కూర్చున్నారు.
వీరి మధ్య కూడా సరదాగా సంభాషణలు జరిగాయి. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా ఈ ఈవెంట్కి హాజరయ్యారు. మొత్తంగా ఇకపై టాలీవుడ్తో సీఎం రేవంత్ రెడ్డి హాల్ హ్యాపీస్ అన్నట్లుగా వివాదాలకు ముగింపు పలికినట్లు తెలుస్తోంది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.